వార్ జరుగుతుందా జరగదా అన్నది ఇప్పటికి నేను కరెక్ట్గా ఒక కంక్లూజన్కి అయితే నేను రాలేదు. కానీ ఒక విషయం మీకు ఖచ్చితంగా ఏం చెప్పగలనంటే, ఒకవేళ వార్ జరిగితే మేము ఇంకా రిజర్వ్ లిస్ట్లోనే ఉన్నాం. ఆర్మీ నుంచి ఎవరు రిటైర్ అయినా కానీ కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు ఆర్మీ రిజర్వ్ లిస్ట్లోనే ఉంటారు. నేను మీకు ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటి అంటే, నేను నాలాంటి ఎంతో వెటరన్స్ వీఆర్ రెడీ టు గో. మాకు ఫోన్ కాల్స్ వద్దు, లెటర్స్ వద్దు. మీరు ఒకసారి వచ్చి ఎప్పుడు 8:00 ఈవినింగ్ మోదీ గారు వచ్చి చెప్తారు కదా టీవీలో ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటే, మీరు మాకు జస్ట్ ఆ అనౌన్స్మెంట్ ఇవ్వండి, నెక్స్ట్ డే మార్నింగ్కి మేము మా బెటాలియన్స్లో రిపోర్ట్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. అలా ఛాన్సెస్ ఉంటుంది మామూలుగా ఒకసారి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది? రిక్రూట్ కాదండి, మీరు రిజర్వ్ లిస్ట్లో ఉంటారు. ఎందుకంటే వార్ జరిగినప్పుడు ఏంటి అంటే మీకు ప్రతి సైనికుడు ఇంపార్టెంటే. మీరు ఎంత మ్యాన్ పవర్ని పూల్ చేసుకుంటే మీకు అంత అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 years 11 years నేను ఆర్మీలో చేసి వచ్చాను. కొంతమంది 15 years చేసి రిటైర్ అవుతారు, కొంతమంది 20 years చేసి రిటైర్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంటే. అంటే వార్ జరిగినప్పుడు ప్రాణాలు పోవడం అనేది ఖచ్చితంగా జరిగే విషయం. సో ఎవరన్నా చనిపోతే వాళ్ళ ప్లేస్ ఫిల్ చేయడానికి మీకు మళ్ళీ మనుషులు కావాలి. అలాంటి టైం కోసమే రిజర్వ్ అనేది ప్రతి కంట్రీ ఆర్మీ దగ్గర ఒక రిజర్వ్ లిస్ట్ అనేది ఉంటుంది. మీరు ఆర్మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు మీరు ఆ రిజర్వ్ లిస్ట్లో ఉంటారు. అలా మీకు ఎంత వరకు ఉంటుంది? నాకు ఇంకా 4 years వరకు ఉంది. 4 years వరకు? 4 years వరకు నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాల్ వస్తే వెళ్ళడానికి హర్షవర్ధన్ చావా గారు రెడీయా? అది క్వశ్చనే కాదండి, వెళ్తారా వెళ్ళరా అన్న క్వశ్చనే కాదు. ఇప్పుడు నేను ఒకసారి యూనిఫామ్ వేసుకొని ఈ దేశం కోసం పనిచేసినప్పుడు రెండోసారి మీరు నాకు కాల్ చేసి పిలవాల్సిన అవసరం లేదు. అదొక గౌరవంగా భావిస్తారు? ఖచ్చితంగా మీరు జస్ట్ మాకు చెప్పండి. నేననే కాదు, నాలాగా రిటైర్ అయిన చాలా మంది వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేము ఆర్మీలో జాయిన్ అయినందుకు యుద్ధం చేయడం కోసమే కదండి. సో అలాంటి మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఈ దేశం కాపాడుకోవడానికి అన్నప్పుడు మేము రెండో థాట్కి అసలు ఎందుకు వెళ్తాం? విల్ డెఫినెట్లీ గో. నేననే కాదు, నాలాగా ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా, ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళని రిజర్వ్ లిస్ట్లో ఉండి వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ మూమెంట్ వాళ్ళు రెడీ అయిపోయి ప్రాణాలు పోతాయని తెలుస్తున్నా కూడా ప్రాణాలు పోతున్నాయి కదండి. ఇప్పుడు మా ప్రాణాలను పక్కన పెడితే ఏమీ తెలియని అభాగ్యుల ప్రాణాలు పోయినాయి కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం చెప్పే క్రమంలో మా ప్రాణాలు పోయినా కానీ వీ డోంట్ కేర్. ఇది ఒక అదృష్టంగా భావిస్తారా? ఖచ్చితంగా ఇది మా ఇండియన్ ఆర్మీలో పని చెయ్యడం, ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అవ్వడం, అది జవాన్గా కానివ్వండి, జేసీఓ కానివ్వండి, లేకపోతే ఆఫీసర్గా కానివ్వండి, ఇది మేము ఎన్నో జన్మల క్రితం చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం. ఈ దేశం మాకు ఎందుకంటే ఇంత ప్రేమ చూపిస్తుంది? మేమేం చేస్తున్నామని ఇంత ప్రేమ? జస్ట్ ఒక యూనిఫామ్ వేసుకొని అక్కడ నుంచుంటున్నామని మీకు తెలుసు అంతే. దానికి మీరు మాకు ఇంత ప్రేమ చూపిస్తుంది. దేశం కోసం మాకున్న ప్రేమ ఏదైతే ఉందో దానికోసం మేము చివరి రక్త బొట్టు వరకు కూడా మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. డెసిషన్ ఏది అన్నది గవర్నమెంట్ తీసుకుంటుంది. మేము వీఆర్ రెడీ టు బ్యాక్ వాట్ ఎవర్ ది డెసిషన్ ది గవర్నమెంట్ టేక్స్.